హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగనే మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి అయితే మనం ఫ్లవర్స్ ప్లాంట్స్ అనేది తెప్పించుకున్నాం కదండి. ఆ ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ మనం వేసిన తర్వాత ఆ రోజు ఫ్లవర్స్ అన్నీ కూడా మనం కోయటం అనేది జరిగింది. ఇది నెక్స్ట్ టైం అనమాట. అంటే మళ్ళీ వారానికి ఫ్లవర్స్ అనేది మనం కోస్తూ ఉన్నాము. ఫ్లవర్స్ ఎప్పటికప్పుడు మనం కోస్తూ ఉంటేనే మళ్ళీ కొత్త మొగ్గలు అనేది స్టార్ట్ అయిపోతాయి. అందుకోసం ఎప్పుడు ఫ్లవర్ అప్పుడు వచ్చినట్టు కోస్తూ ఉండాలన్నమాట. కాయలైనా ఫ్లవర్స్ అయినా కానీ ఎప్పుడు కూడా హార్వెస్ట్ అనేది చేయాలి. ఇంకా నేను మొక్కలు ఈ పూల మొక్కలు తెచ్చింది మనకి ఈ ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ తెప్పించుకుంది మాత్రం దేవుడి అర్చనకి బాగా ఉపయోగపడతాయండి ఈ పూలు. అది కాక తొందరగా వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకోసం మన గార్డెన్లో ఈ మొక్కలు అనేది నేను వేయటం జరిగింది. ఇంకా కొన్ని ప్లాంట్స్ అయితే నాకు ప్లాన్లో ఉన్నాయి. ఆ ప్లాంట్స్ వచ్చిన తర్వాత కూడా నేను మీకు వీడియో పెడతాను. ఇంకా మన గార్డెన్లోకి పూలు ఇలా కోస్తూ ఉన్నాం కదా. ఇంకా మరి గార్డెన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొత్త మొక్కలు రీసెంట్గా వేసుకునేవి కూడా ఉన్నాయి. అవి ఏమి వేసాము అనేది నేను వీడియోలో మీకు చూపిద్దాము అని చెప్పి వీడియోనైతే పెడుతున్నాను. మన పక్క ఇంటి అంటే దగ్గరలో మనకి అంటే నడిచేంత దగ్గరలో జానీ సార్ వాళ్ళ ఇల్లు ఉంటుందన్నమాట. వాళ్ళ ఇంటి నుంచి మనము ఈరోజు కలేకాయల మొక్క, కొన్ని ఏరియాలో వాక్కాయలు అంటారు కదా, ఆ మొక్కను కూడా మనం మొక్కను కాదండి చెట్టునే తీసుకొచ్చుకున్నాము. అంటే చిన్నగా లేదనమాట, పెద్దగా ఎదిగిన మొక్కని మనం ఈరోజు మన గార్డెన్లో వేయబోతున్నాము. ఇది అంటే మేము గార్డెన్ స్టార్ట్ చేసిన తర్వాత మంచి యూజ్ అయ్యే మొక్కలు వేసుకోవాలని చెప్పి ఫస్టే అనుకున్నాము. అందుకోసమే ఫస్ట్ దేవుడి కోసం ఈ చిన్న ఫ్లవర్స్ ప్లాంట్స్ అన్నీ తీసుకొచ్చుకున్నాము. ఇంకా తర్వాత మనకి ఇవి హెల్త్కి సంబంధించిన మొక్కలు వేయాలని చెప్పి ఇలా వాక్కాయ చెట్టు అయితే ఈరోజు మన గార్డెన్లో వేస్తున్నాము కూడా. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ముందుగా అంతకుముందు ఏం వేసామంటే 2 నిమ్మ చెట్లు అయితే వేసామండి. నిమ్మ చెట్లు కూడా మంచిగా మనకి వస్తూ ఉన్నాయి. అది ఇంకొంచెం టైం పడుతుంది ఇళ్ళు రావాలంటే. ఇవి మాత్రం మనకి కలేకాయలు పెద్ద చెట్టు కాబట్టి ఇది చక్కగా వచ్చిందంటే కాయలు బాగా ఉంటాయి. అది కూడా హెల్త్కి చాలా మంచిది. ఇది మనకి ఒక సైడ్ని వేసుకోవాలండి. కలేకాయల మొక్క ముళ్ళు ఉంటాయి కాబట్టి మనకి కంచెగా కూడా ఈ చెట్లు అనేది స్ప్రెడ్ అయితే ఉపయోగపడతాయి అన్నమాట. అందుకోసం బయట నుంచి గేదెలు దూడలు రాకుండా కొంచెం ఒక ఎడ్జ్కి అనేది వేయటానికి ప్లాన్ చేసుకొని వేస్తూ ఉన్నాము. దీనికి పెద్ద ఏళ్ళు ఉన్నాయి కాబట్టి కొంచెం పెద్దగానే తవ్వామన్నమాట. తవ్వేసి ఇలా వేసాము. మా గార్డెన్లో ఈ రకరకాల ప్లాంట్స్ వేస్తున్నాము. మీ అందరికీ కూడా నచ్చాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఈ వీడియో చూసిన తర్వాత మీరందరూ అనుకుంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్